హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఒక కర్రీ వండుతున్నా. ఫస్ట్ చిన్నప్పుడు మా అమ్మ వండేది పప్పు వేరే స్పెషల్ ఏం లేదు. ఉల్లిపాయలు బాగా మగ్గినాక పసుపు, కారం, అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు వేసి కొంచెం జీలకర్ర, మెంతులు, షాజీర పొడి వేయాలి. ఇవి ఇలా బాగా మగ్గిపోయినాక దీన్ని మసాలా పప్పు అంటారు. శనగపప్పు ఉడకబెట్టి దీంట్లో వేయాలి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అలా కావాలన్న వాళ్ళు ఉడకబెట్టిన ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. నాదైతే టీ మరుగుతుంది, పాలు మరుగుతున్నాయి, హడావిడి అవుతుంది. అయితే ఈ పప్పు ఇవి మగ్గినాక ఇందులో ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న శనగపప్పు వేసేయాలి. నీళ్ళు గీళ్ళు ఇంకేం వేయద్దు. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది నా చిన్నప్పటి పప్పు, మా అమ్మ ఉండేది బాగా. దీనికి కాంబినేషన్ పచ్చి పులుసు. పప్పు ఇది కొంచెం తిక్కు ఉంటుంది కదా, దీని కాంబినేషన్ పచ్చి పులుసు, శనగపప్పు, మసాలా పప్పు అన్నమాట. ఉల్లిగడ్డ, శనగపప్పు, మసాలా పప్పు అంటాము. అందులో ఒక్కోసారి ఉడకబెట్టి ఎగ్స్ కూడా వేసేది. ఇంకా చాలా బాగుంటుంది. తినని రోజైతే నాన్ వెజ్లు అవి తినని రోజులైతే ఉత్త పప్పు, ఉల్లిపాయలు మొత్తం చూపెడతా. పప్పు ఉడుకుతుంది చూసారా. పప్పు అయితే రెడీ. ఇలా పొడిగానే ఉంటుంది అన్నమాట. పచ్చి పులుసు ఉంటుంది కాబట్టి ఇలా పొడి ఉంటేనే బాగుంటుంది. కొంచెం గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. అంతా అయిపోయినాక పైన కొత్తిమీర వేసుకోవాలి. ఈరోజు మా ఇంట్లో కొత్తిమీర అయిపోయింది, కొత్తిమీర లేదు. ఇది పప్పు, మసాలా పప్పు చూసారా. టేస్ట్ చూస్తాను నేను, సరిపోయిందా ఉప్పు కారం. సరిపోయింది. నేను ఎందుకంటే స్టవ్ పైన ఉన్నప్పుడే కొంచెం టేస్ట్ చూస్తా, ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. ఉడుకుతున్నప్పుడు చూసే ఏదైనా తక్కువ ఉంటే వేస్తే మంచిగా ఉంటుంది. అదే దించి వేసినాక ఉప్పు కారం అలా సరిపోయింది వేసుకున్నాం అనుకో, ఉడకడం అయిపోతుంది కదా, వేరే టేస్ట్ ఉంటుంది. మసాలా పప్పు ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. నాకైతే ఫుల్ ఇష్టం. ఇది ఉల్లిపాయ ఎర్రపప్పు, ఉల్లిపాయ పెసరపప్పు, ఉల్లిపాయ శనగపప్పు. ఇవి మా అమ్మ బాగా చేసేటప్పుడైతే వాటన్నిటికి కాంబినేషన్ పచ్చి పులుసు, మస్తు టేస్ట్. మళ్ళీ మామిడికాయ పచ్చడి కలుపుకోవచ్చు. అవి ఆ రెండు కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. టీ తాగారా, టిఫిన్ చేశారా? నాదైతే టిఫిన్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి సెకండ్ టైం టీ తాగుతున్నాం. బాయ్ ఫ్రెండ్స్.